హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం మల్లన్న సాగర్ రిజర్వాయర్ గురించి వివరాలు చూద్దాం. ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని రిజర్వాయర్స్ కంటే మల్లన్న సాగర్ అత్యంత ఎత్తులో ఉన్న రిజర్వాయర్. దీని సామర్థ్యం 50 టీఎంసీలు. ఈ మల్లన్న సాగర్ లొకేషన్ ఎక్కడ అనేది నేను డిస్క్రిప్షన్లో గూగుల్ పిన్ ఇచ్చాను. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ పంప్ హౌస్కు చేరిన గోదావరి జలాలను ఈ రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు, అక్కడి నుంచి గంధమల్ల బసవాపూర్ రిజర్వాయర్లకు, మరో కాలువ ద్వారా సంగారెడ్డిలోని మంజీరా రిజర్వాయర్కు, హల్దీవాగు నుంచి మంజీరా నదిలోకి, అక్కడి నుంచి నిజాం సాగర్కు వెళ్లేలా ప్లాన్ చేశారు. ఇంకా ఈ రిజర్వాయర్ ద్వారా 12 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర రాజధానికి 30 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్ ద్వారా తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం రిజర్వాయర్ సమీపంలో మంగోలు వద్ద భారీ నీటి శుద్ధి కేంద్రం, పంప్ హౌస్ను సైతం నిర్మిస్తున్నారు. దీంట్లో 16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. మల్లన్న సాగర్ను సముద్ర మట్టానికి 557 మీటర్ల ఎత్తులో నిర్మించారు. కాళేశ్వరం వద్ద 100 మీటర్ల ఎత్తు నుంచి 550 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలను తరలించడానికి భారీ పంపు హౌస్లు, మోటార్లు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా తొగుటు మండలంలోని తుక్కాపూర్ గ్రామం వద్ద రిజర్వాయర్ లిఫ్ట్ నిర్మించారు. ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్థ్యంతో 8 పంపులు ఏర్పాటు చేశారు. వీటి నుంచి సుమారు 0.85 టీఎంసీ నీటిని రోజు మల్లన్న సాగర్లోకి ఎత్తిపోయినున్నారు. దిగువనున్న రిజర్వాయర్లు, కాలువలకు పూర్తి స్థాయిలో నీటినివ్వడానికి మరో టీఎంసీ ఎత్తిపోసేలా పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 11 కంపెనీలు పాల్పంచుకున్నాయి. సుమారు 7,000 మంది కార్మికులు ప్రతినిత్యం 3 షిఫ్టుల్లో పనిచేశారు. కనిష్టంగా 15 మీటర్ల ఎత్తుతో, గరిష్టంగా 60 మీటర్ల ఎత్తుతో 22.6 కిలోమీటర్ల దూరం మట్టి కట్ట నిర్మాణాన్ని పూర్తి చేశారు. పోయిన సంవత్సరం సెప్టెంబర్లో తొలిసారిగా ప్రయోగాత్మకంగా 5 టీఎంసీల నీటిని నింపారు. పరిశీలించిన తర్వాత మరో 5 టీఎంసీలు నింపారు. ప్రస్తుతం 10.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది ఇక్కడ. ఇది పంప్ హౌస్కు వెళ్లే దారి. ఇది సుమారుగా 2 కిలోమీటర్లు ఉండొచ్చు లోపలికి.
కొన్ని వందల గ్యాలన్ల నీటిని గోదావరి నది నుండి కాల్వల నుండి తోడి ఎగువ ప్రాంతానికి పంపాలంటే భారీ మోటార్లు పైపులు అవసరమవుతాయి. కాళేశ్వరంలో మొత్తం 22 పంపింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 96 పంపులు మోటార్లను 4680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. కాళేశ్వరంలో వాడే అతిపెద్ద పంపుల సామర్థ్యం 139 మెగావాట్లు. ఇక్కడ ఉన్న మోటార్స్లో ఒక్కొక్క మోటారు ఒక రోజుకి 0.1 టీఎంసీ వాటర్ని పంపు చేయగలదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఉన్న అన్ని రిజర్వాయర్లు లింకుల గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను సపరేట్గా, ఇంకా డీటెయిల్గా అర్థం కావడానికి. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.